ఈరోజు కేరళలో ఓ ముస్తాఫ్ అనే ఒక అమ్మాయి బస్సులో ఒక వీడియో తీసింది. ఆ వీడియో తీయడం వల్ల ఒక నిండు ప్రాణం అయితే బలైపోయిందనేసి కేరళ అంతా కూడా నెటిజన్స్ చాలా గట్టిగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయి పారిపోయింది. అతనైతే దీపక్ అనే వ్యక్తి చనిపోయాడు. దీని యొక్క ముఖ్య విషయం ఏంటంటే దాని మీద బాగా ఆ కథనం ఏం జరిగింది అనేది లోతుగా మనం విశ్లేషిస్తున్నాం. ఎందుకంటే ఆ కథనం గురించి చెప్తున్నారు కానీ ఆ కథనంలో రెండో కోణం మనం చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే కేరళలో జనవరి 4వ తారీఖు 3వ తారీఖు డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఆ 2-3 రోజుల్లోనే జనవరి 3 నుంచి 4 మధ్యలో ఒక ముస్తాఫ్ అనే మహిళ, తనకి ఇన్స్టాగ్రామ్ ఉంది. అయితే కేరళ బస్సుల్లో బాయ్స్ ఎలాగా బిహేవ్ చేస్తారు ఆడవాళ్ళని అంటూ ఆవిడ ఒక సెల్ఫీ కెమెరా పట్టుకుని బస్సు ఎక్కింది. ఎక్కితే దీపక్ అనే 41 ఏళ్ల వ్యక్తి అతనికి తగులుతున్నాడు. ఓకే, అతను తనని దగ్గరికి వచ్చి తన ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తున్నాడు అనే విధంగా వీడియో కంటెంట్ అయితే ఆవిడ షూట్ చేసింది. ఆ షూట్ చేసిన వీడియో కంటెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మా ఇండియన్ ఉమెన్స్ లేకపోతే కేరళలో ఇటువంటి పరిస్థితి ఉంది బస్సుల్లో ఉన్న అమ్మాయిలకి అంటూ ఆవిడైతే వీడియో చేసింది. ఆ వీడియో పెట్టగానే 2-3 రోజుల్లో 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చూశారు, అంటే వ్యూవర్షిప్ చూసింది. ఆ తర్వాత ఆ వీడియోని షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో షేర్ చేసి మొత్తం కేరళ అంతా కూడా చూసే విధంగా న్యూస్ ఛానల్స్ కానీ అవన్నీ కూడా వేసినాయి. వేస్తూ ఇక్కడ చిన్న లాజిక్ న్యూస్ ఛానల్స్ కానీ నెటిజన్స్ కానీ ప్లే చేశారు. అదేంటంటే ఈ సదరు వ్యక్తి దీపక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని పేరు కనిపెట్టారో, ఆ పేరు కనిపెట్టి అతని పేరు దీపక్ అంటే హిందూ, ఈవిడ పేరు ముస్తఫా. అయితే ముస్లిం ఆడవాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది అనే విధంగా కొంతమంది నెటిజన్స్ కానీ యూట్యూబర్స్ కానీ కొన్ని వీడియోలు అయితే చేశారు. దానివల్ల ఏమైందంటే ఇది కొంచెం రిలీజన్ ఫీలింగ్ వచ్చే గొడవలా కూడా మారిపోయింది. అలాగే దీపక్ అనే వ్యక్తిని ట్రోల్ చేయడం, అతను కొంచెం ఇబ్బందికరంగా తన చుట్టూ ఉన్న వాతావరణంలో అతనైతే ఇబ్బంది పెట్టారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక 10 రోజుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లోకి ఎంటర్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడని పిలిచి ఆవిడ చేత అయితే కంప్లైంట్ తీసుకుని దీపక్ని అయితే అరెస్ట్ చేశారు. దీపక్ని అరెస్ట్ చేసిన తర్వాత దీపక్ని కోర్టుకు తీసుకెళ్ళరు, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. ఈ చిన్న పెట్టి కేసులు అవుతాయి కాబట్టి వాళ్ళే బెయిల్ ఇచ్చేశారు, బెయిల్ ఇచ్చి పంపించేసిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏమని అడిగారా లేకపోతే అతన్ని ఎటువంటి ఎంక్వైరీ చేశారో తెలియదు. ఆ ఎంక్వైరీకో లేకపోతే ఈ నెటిజన్స్ ట్రోల్ చేసే విధానంతో అతనికి సంతృప్తి చెందక లేకపోతే చాలా మనస్తాపం చెందు అతని ఇంటికి వెళ్ళగానే అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత ఇప్పుడు అతను అంత సూసైడ్ చేసుకుని చనిపోయే అంత పరువు గల వ్యక్తి అయి ఉంటే ఇటువంటిది చేసి ఉండడం అనేసి మళ్ళీ ఆ వీడియోని అనాలిసిస్ చేస్తూ యూట్యూబర్స్ కానీ న్యూస్ ఛానల్ కానీ మళ్ళీ ఆ వీడియోని చేయడం మొదలుపెట్టారు. దీంట్లో ఈ ముస్తఫా అనే గాలు నవ్వుతూ అతని పక్కకి నుంచి ఉంటుంది. దాంతో అతను అసలు ఈ కెమెరా వంకే చూడలేదు. కెమెరా వంకకు చూడకపోయినా సరే ఆవిడే పక్కకి వెళ్ళి నుంచి ఉంటుంది. అతను చెయ్యి వచ్చి ఈ అమ్మాయి మీద తగులుతుంది అనే విధంగా కంటెంట్ ఉంది అంటూ ఆ కంటెంట్ మీద ఈ యూట్యూబర్స్ మేమర్స్ అనాలిసిస్ చేస్తూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఏమైంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న జనం అంతా కూడా సడన్గా మారిపోయి దీపక్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు, ముస్తఫాని హేట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంటు ఒక్కసారిగా వైరల్ అయ్యి ఇటుపక్కకి కేసు మారిపోవడంతో ఇమీడియట్లీగా దీపక్ ఇంటికి వెళ్ళి కేసు నమోదు చేసుకుని ముస్తఫా మీద కేసు పెట్టారు. దీంతో ముస్తఫా పరారీలోకి వెళ్ళిపోయింది, అంటే పారిపోయింది. ఆవిడ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇవన్నీ కూడా షట్ డౌన్ చేసేసింది, అంటే తీసేసిందంట. ఇప్పుడు ఆవిడ కూడా చచ్చిపోయేదాకా ఈ మేమర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పంతం వదలరేమో. ఇది మీకు అర్థం అవ్వాలి. మనిషి ప్రాణం తీయడం అనేది ఎంత చీప్ అయిపోయిందో మన యొక్క యూట్యూబర్స్కి కానీ మేమర్స్కి కానీ. ఇది సంతాపం తెలియజేసిన విషయం. ఎందుకంటే ఈ పాటికి ముస్తఫా గారు కూడా చనిపోయారేమో అని నా డౌట్ ఉంది. అది మన పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ నేను చెప్తానన్న లోతైన రెండో కోణం ఏంటంటే ఆ అమ్మాయి గతంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుంది. ఎందుకంటే బస్సులో అన్నాక చాలామంది రాంగ్ పర్సన్స్ ఎక్కుతారు, రైట్ పర్సన్స్ ఎక్కుతారు. దీపక్ రాంగ్ పర్సన్ అని అంటలా, బట్
ఆవిడ చూసే విధంగా చాలామంది రాంగ్ పర్సన్స్ ఆవిడని టచ్ చేసి ఉంటారు. అయితే ఈసారి ఎవరు టచ్ చేస్తాడో చూసి వాడిని వీడియో వైరల్ చేస్తేనే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అనేసి ఆవిడ ఒక సెల్ఫీ కెమెరా పట్టుకుని వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకుని సెల్ఫీ కెమెరా చూసి ఉండొచ్చు. దాంట్లో దీపక్ అనే ఒక అమాయకుడో లేకపోతే నిందితుడో అక్కడ దొరుకుండొచ్చు. దాన్ని ఆవిడ వైరల్ చేసి ఉండొచ్చు. ఓకే, ఆవిడ చెప్పే కంటెంట్ కూడా నన్ను ఇలా టచ్ చేస్తున్నారు, నేను అందుకనే వీడియోలు చేశాను అనేసి ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అంతకుముందు చెప్పిన తర్వాత జరిగిన విషయం ఇది. అయితే ఇక్కడ ఇప్పుడు దీపక్ అనే విషయానికి వస్తే, దీపక్ చనిపోయాడు కదా, సూసైడ్ చేసుకుని చనిపోవడానికి ఎంత ధైర్యం ఉండాలి అంటూ చాలామంది కేరళ జనమే మాట్లాడుతున్నారు, లేకపోతే ఇప్పుడున్న యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తి ఎంత మంచి వ్యక్తిని చంపేశారు అనేసి. అతను మంచి వ్యక్తి అయితే నేను అనుకోను. పెళ్ళం బెడ్లో ఉన్న వ్యక్తి ఫైట్ చేయాలి, పోరాడాలి. చనిపోయాడంటే వాడు పిరికివాడికి ఈ భూమి మీద చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పలా? అలాగే బాబు పిరికి దీపక్ గారు, మీరు చనిపోయి ఎక్కడున్నారో కానీ మీ పిల్లలకి మీరు అశాంతి మిగిల్చారు, మీ భార్యకి మీరు అశాంతి మిగిల్చారు. ఒక చిన్న విషయం మీద మీరు పోరాడలేదంటే మీరు ఎటువంటి ప్లేస్లో పుట్టారో తెలుసా? కేరళలో ఒక ఇస్రో సైంటిస్ట్ పుట్టిన ప్లేస్లో పుట్టారు. అటువంటి సైంటిస్ట్ని 25 ఏళ్ళు వెలేసింది మీ కేరళ. అయినా సరే అతను ఫైట్ చేసి అతను పద్మభూషణ్ తెచ్చుకుని, పద్మభూషణే కాదు మళ్ళీ ఇస్రోలో నాకంటూ ఒక స్థానం ఉండాలని ఆ స్థానం కోసం ఫైట్ చేశాడు. 25 ఏళ్ళ తర్వాత అతను విన్ అయ్యాడు. దాని మీద మీరే సినిమాలు తీశారు, లేకపోతే సూర్య గారు, షారూఖ్ ఖాన్ గారు కూడా సినిమాలు తీశారు. అటువంటి పుణ్య భూమిలో పుట్టిన దీపక్ గారు, మీరు చేసిన ఆ పని ఏదైతే ఉందో అది తప్పుడు పని. మీరు నిజంగా ఆ అమ్మాయిని టచ్ చేసి ఉన్నా కూడా ఐ ఆమ్ యాక్సెప్టెడ్ చేద్దాం. మీరు నిజంగా ఆ అమ్మాయిని టచ్ చేయకపోయినా సరే మీరు ఫైట్ చేసి ఉంటే మీకు నేను సలాం కొడుతున్నాను. నేను అప్పుడు కూడా వీడియో చేద్దాను. నేనే కాదు, అందరం కూడా చేద్దాం. అలా ఆలోచిద్దాం మేము. మీరు అలా సూసైడ్ చేసుకుని చనిపోయి మీరు ఎవ్వరికీ న్యాయం చేయలేదు. ఆ పిల్లలకు కానీ ఆ భార్యకి కానీ న్యాయం చేయలేదు. ఈరోజు మీ వెర్షన్స్లోకి మారి ఇప్పుడు ఆ ముస్తఫా మీద పడ్డ ఈ జనం ఆ అమ్మాయిని చంపేసే వరకు కూడా న్యాయం చేయరు. ఇక్కడ ఒక సాధారణ విషయం, ఆ అమ్మాయి చేసింది తప్పు కాదు, దీపక్ యొక్క బిహేవియర్ తప్పు కాదు. ఈ రెండిటిని కలిపి ఈ మీడియా, సోషల్ మీడియా ఒకరిని లేపాలన్నదే, ఒకరిని నాశనం చేసేయాలన్నదే. అది చేసిన ఒక తప్పు పనికి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గుపడేలాగా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో చేసింది. ఎందుకు ఈ విషయం అనాలని అంటే, పోలీస్ వ్యవస్థ మీకు ఈరోజు ఆ అమ్మాయి వీడియో వైరల్ అయిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి కేసు పెట్టారు. ఓకే, ఇతను చనిపోతే కేసు ఇటు తిప్పేశారు. అంటే మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు, కానీ వాస్తవంగా ఫస్ట్ ఆ అమ్మాయిదే రైట్ అని కదా మీరు ఫీల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఇతను చనిపోతే ఇతనిది రైట్ అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా అతను అమ్మాయిని టచ్ చేసి ఉంటే మీ డిపార్ట్మెంట్, అదే ఫోరెక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసుకెళ్తే అది వస్తుంది కదా, అది వచ్చినప్పుడు ఇతను చేసిందే తప్పు అని తెలిస్తే అప్పుడు కేసు కొట్టేసి చేతులు దులిపేసుకుంటారా? మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరా? ఇదే ఎక్కడ న్యాయం అండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే 2 చోట్ల కూడా కేసులు తీసుకోవాలి, సమంజసమే. బట్ మీరు అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అమ్మాయిని పారిపోయేలా చేశారు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందో, అమ్మాయి పరిస్థితి ఏంటో ఈ విధంగా కూడా మన నెటిజన్స్ ఆలోచించాలి. 2 రకాలుగా ఆలోచించినప్పుడే మన మీడియా అందరికీ న్యాయం చేయగలుగుతుంది అని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడూ కూడా మీడియా చూపించేదే నమ్మేసి అదే నిజమని మాత్రం మీరు అనుకోకండి. రకరకాల కోణాలు ఉంటాయి దీని వెనకాల ముందు కూడా. ఇలా ఆలోచించే విధంగా మన యూట్యూబర్స్ కానీ లేకపోతే మీడియా కానీ కథనాలు రాయాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైన్ అవుట్ మీరు.